హాయ్! హలో! ఈ వీడియోలో మొత్తం ఇంగ్లీష్ మాట్లాడటానికి ఉపయోగపడే గ్రామర్ అంతా ఉంచటం జరిగింది. మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. చాలామంది డౌట్స్ అనేవి ఈ వీడియోలో క్లియర్ అవుతాయి. ఇప్పుడు మనం చేస్తున్న పనులు, చెయ్యబోయే పనులు, చేసేసిన పనులు అన్నింటిని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో ఉంచాను. వీడియో ఎండింగ్ తర్వాత మీకు ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఏంటనేది ఒక క్లియర్ ఐడియా అనేది మీకొస్తుంది. సో, మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇంగ్లీష్ మాట్లాడాలంటే ముందుగా మనం నేర్చుకోవాల్సింది టెన్సెస్. సో, టెన్సెస్ అనేవి 12 రకాలుగా ఉంటాయి. సో, చాలామందికి టెన్సెస్‌లోనే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, ఈ 12 టెన్సెస్‌ని ఒకే వీడియోలో చాలా సింపుల్ వేలో మీకు చెప్పటానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో, ఈ వీడియోలో ఏంటంటే ఒక వర్బ్‌ని తీసుకొని దానిని 12 టెన్సెస్‌లో ఏ విధంగా మనం చెప్పాలి అనేది మనం నేర్చుకుందాం. ముందుగా ఈ 12 టెన్సెస్ షార్ట్ బ్రీఫింగ్ అనేది మీకిస్తాను. ప్రెజెంట్ టెన్స్‌లో 4 రకాలుగా ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. పాస్ట్ టెన్స్ కూడా 4 రకాలుగా ఉంటుంది. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. దెన్ ఫ్యూచర్ టెన్స్ కూడా 4 రకాలుగా ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో, ఈ విధంగా ఉంటాయి. సో, వీటిలో సెకండ్ చూడండి కంటిన్యూయస్ అంటే జరుగుతూ ఉన్న పని అని చెప్పేసి. సో, ఈ 12 టెన్సెస్‌ని మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే అన్ని టెన్సెస్‌లోని సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్ ఈ 4 అనేవి కామన్‌గా ఉంటాయి. సో, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ముందుగా మీకు వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో, ఇప్పుడు మనం ఒక వర్బ్‌ని తీసుకుందాం. అదే వాచ్. వాచ్ అంటే అందరికీ తెలుసు కదా! చూడటం. నేను టీవీ చూస్తున్నాను అంటున్నాం కదా! వాచ్. సో, ఇక్కడ వాచ్‌ని మనం 12 టెన్సెస్‌లో ఏ విధంగా చెప్తాం? వాటి యొక్క అర్థం అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ చూడండి ప్రెజెంట్ టెన్స్ చూద్దాం. ఐ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూస్తాను అని చెప్పేసి. సో, ఐ యామ్ వాచింగ్ టీవీ అంటే నేను టీవీ చూస్తూ ఉన్నాను. ఐ హావ్ వాచ్డ్ టీవీ అంటే నేను రీసెంట్‌గా టీవీ చూసేసాను. ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ అంటే నేను ఒక టైంలో టీవీ చూడటం ప్రారంభించాను. కానీ ఇప్పటికీ చూస్తూ ఉన్నానని చెప్పేసి. సో, ప్రెజెంట్ టెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఐ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూస్తానని చెప్తాం. ఐ యామ్ వాచింగ్ టీవీ అంటే నేను టీవీ చూస్తున్నాను. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని. ఐ హావ్ వాచ్డ్ టీవీ అంటే నేను ఇప్పుడే చేసేసానమాట. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. నేను ఇప్పుడే టీవీ చూసానని. ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ అంటే ఒక టైంలో పని ప్రారంభమై ఇప్పటికి జరుగుతూ ఉంటే దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ అని చెప్పేసి చెప్తారు. సో, ప్రెజెంట్ టెన్స్ ఇక్కడికి కంప్లీట్ అయింది. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ చూద్దాం. ఐ వాచ్ టీవీ అంటే నేను ఆల్రెడీ టీవీ చూసేసాను. ఇక్కడ వి2ని వాడాం. వెర్బ్ టూని మనం ఇక్కడ వాడాం. ఐ వాచ్ టీవీ అంటే నేను ఆల్రెడీ టీవీ చూసేసాను. ఎప్పుడు? నిన్న. ఇక్కడ చూడండి పాస్ట్ టెన్స్ అంటేనే గతం అని చెప్పేసి అర్థం. ఐ వాస్ వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తూ ఉన్నాను. అంటే జరుగుతూ ఉన్న పని. నేను నిన్న టీవీ చూస్తూ ఉన్నాను అని చెప్పేసి దీనికి అర్థమొస్తుంది. ఐ హాడ్ వాచ్డ్ టీవీ అంటే నేను ఎప్పుడో టీవీ చూసేసాను. ఇక్కడ ఐ వాచ్డ్ టీవీ అన్నా, ఐ హాడ్ వాచ్డ్ టీవీ అన్నా ఒకటే. నేను చూసానని అర్థమొస్తుంది. కాకపోతే ఐ హాడ్ వాచ్డ్ టీవీ అంటే అది ముందు జరిగిపోయిన పని అని దానికర్థం. ఐ హాడ్ బీన్ వాచింగ్ టీవీ అంటే నేను గతంలో ఒక సమయం నుంచి ఒక సమయం వరకు టీవీ చూస్తూ ఉన్నానని జెప్పేసి. సో, ఐ విల్ వాచ్ టీవీ ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. ఐ విల్ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూస్తాను. రేపటి కోసం మనం చెప్తున్నాం. ఐ విల్ బీ వాచింగ్ టీవీ అంటే రేపు నేను టీవీ చూస్తూ ఉంటాను. అంటే ఫ్యూచర్‌లో జరుగుతూ ఉన్న పనమాట. సో, ఐ విల్ హావ్ వాచ్ టీవీ అంటే నేను ఆల్రెడీ టీవీ చూసేసి ఉంటాను. ఫ్యూచర్‌లో ఆల్రెడీ చేసేసి ఉంటానని జెప్పేసి. ఐ విల్ హావ్ బీన్ వాచింగ్ టీవీ నేను ఫ్యూచర్‌లో ఒక సమయం నుంచి ఒక సమయం వరకు టీవీ చూస్తూ ఉంటానని జెప్పేసి దీనికి అర్థమొస్తుంది. సో, చూసారు కదా! చాలా సింపుల్‌గా ఉంది. ప్రెజెంట్ టెన్స్‌లో 4 ప్రెజెంట్‌ని ఇండికేట్ చేస్తాయి. పాస్ట్ టెన్స్‌లో 4 పాస్ట్‌ని ఇండికేట్ చేస్తాయి. ఫ్యూచర్ టెన్స్‌లో 4 ఫ్యూచర్‌ని ఇండికేట్ చేస్తాయి. సో, కాకపోతే ఈ 3 టెన్సెస్‌లో సెకండ్ ఏదైతే ఉందో వాచింగ్ అని జెప్పేసి ప్రెజెంట్ టెన్స్‌లో ఐ యామ్ వాచింగ్ టీవీ అంటే జరుగుతూ ఉన్న పని. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని. పాస్ట్ టెన్స్‌లో ఐ వాస్ వాచింగ్ టీవీ అది కూడా జరుగుతూ ఉన్న పనే. కాకపోతే గతంలో జరుగుతూ ఉన్న పని. ఫ్యూచర్ టెన్స్‌లో చూడండి ఐ విల్ బి వాచింగ్ టీవీ
అంటే నేను టీవీ చూస్తూ ఉంటాను. అది ఫ్యూచర్‌లో జరుగుతూ ఉన్న పని. సో, సెకండ్ వన్ ఇప్పుడు మీరు బండగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, వాచింగ్ అని వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే జరుగుతూ ఉన్న పని. కంటిన్యూ‌గా జరుగుతూ ఉన్న పని. అది ప్రెజెంట్‌లో గాని, పాస్ట్‌లో గాని, ఫ్యూచర్‌లో గాని. సో, నెక్స్ట్ వర్బ్ అనేది మనం చూద్దాం. నెక్స్ట్ వర్బ్ వచ్చేసి రీడ్ అంటే చదవటం. ఐ రీడ్ బుక్స్ అంటే నేను పుస్తకాలు చదువుతాను. ఐ యామ్ రీడింగ్ బుక్స్. నేను పుస్తకాలు చదువుతూ ఉన్నాను. ప్రస్తుతం ఇప్పుడు చదువుతూ ఉన్నానని. ఐ హావ్ రెడ్ బుక్స్. నేను పుస్తకాలు రీసెంట్‌గా చదివేశాను. ఐ హావ్ బీన్ రీడింగ్ బుక్స్. నేను పుస్తకాలు చదువుతూ ఉన్నాను. అంటే ఒక సమయంలో ప్రారంభమై ఇప్పటికి కంటిన్యూ అవుతూ ఉంది. సో, ఈ టెన్సెస్‌లో ఏవైతే లాస్ట్ 3 ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో లాస్ట్‌ని ఐ హావ్ బీన్ రీడింగ్ బుక్స్. పాస్ట్ టెన్స్‌లో ఐ హాడ్ బీన్ రీడింగ్ బుక్స్. ఫ్యూచర్ టెన్స్‌లో ఐ విల్ హావ్ బీన్ రీడింగ్ బుక్స్. ఈ లాస్ట్ టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అంత వాడుకలో లేవు. కాకపోతే మీరు పైనున్న 3 టెన్సెస్‌ని క్లియర్‌గా నేర్చుకోవాలి. సో, పాస్ట్ టెన్స్ చూద్దాం. ఐ రెడ్ బుక్స్ యెస్టర్‌డే. నేను నిన్న పుస్తకాలు చదివాను. ఐ వాస్ రీడింగ్ బుక్స్ యెస్టర్‌డే. నేను నిన్న పుస్తకాలు చదువుతూ ఉన్నాను. అంటే కంటిన్యూయస్ టెన్స్. ఐ హాడ్ రెడ్ బుక్స్ బిఫోర్ ఐ స్లెప్ట్. నేను పడుకునే ముందు పుస్తకాలనేది చదివేశాను. ఐ హాడ్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ ఎన్ అవర్. నేను ఒక గంట నుంచి పుస్తకాలనేది చదువుతూ ఉన్నాను. ఎక్కడ గతంలో ఒక గంట పుస్తకాలనేది నేను చదువుతున్నాను. ఒక సమయం నుంచి ఒక సమయం వరకు పని అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడు? పాస్ట్‌లో. సో, నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. ఐ విల్ రీడ్ బుక్స్ టుమారో. నేను రేపు పుస్తకాలు చదువుతాను. ఐ విల్ బి రీడింగ్ బుక్స్ టుమారో. నేను రేపు పుస్తకాలు చదువుతూ ఉంటాను. ఐ విల్ హావ్ రెడ్ బుక్స్ బై ఈవినింగ్. నేను ఈవినింగ్‌కి పుస్తకాలు చదివేసి ఉంటాను. అంటే జరిగిపోయి ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. ఐ విల్ హావ్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 2 అవర్స్ బై దెన్. నేను అప్పటికే 2 గంటల పాటు పుస్తకాలు చదువుతూ ఉంటాను అని చెప్పేసి. సో, ఏం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి. సో, మీకింకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్లే. అంటే ప్లే అంటే అందరికి తెలుసు కదా! ఆడటం అని చెప్పేసి. సో, ఐ ప్లే ఫుట్‌బాల్. ఇది ప్రెజెంట్ టెన్స్‌లో. నేను ఫుట్‌బాల్ ఆడతానని చెప్తున్నాం. అంటే ఇంకా ఆడటం లేదు. ఆడతాను అని చెప్పేసి చెప్తున్నాం. ఐ యామ్ ప్లేయింగ్ ఫుట్‌బాల్. అంటే నేను ఫుట్‌బాల్ ఆడుతూ ఉన్నాను. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని. ఐ హావ్ ప్లేడ్ ఫుట్‌బాల్. నేను ఆల్రెడీ ఫుట్‌బాల్ ఆడేశాను. జస్ట్ ఇప్పుడే నేను ఫుట్‌బాల్ అనేది ఆడేశాను. సో, ఐ హాడ్ బీన్ ప్లేయింగ్ ఫుట్‌బాల్. నేను ఫుట్‌బాల్ అనేది ఒక సమయం నుంచి ఇంకొక సమయం వరకు ఆడుతూ ఉన్నాను అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ప్లేని పాస్ట్ టెన్స్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ ప్లేడ్ ఫుట్‌బాల్ యెస్టర్‌డే. నేను నిన్న ఫుట్‌బాల్ అనేది ఆడేశాను ఆల్రెడీ. జరిగిపోయింది ఆ పని. ఐ వాస్ ప్లేయింగ్ ఫుట్‌బాల్ యెస్టర్‌డే. నిన్న నేను ఫుట్‌బాల్ అనేది ఆడుతూ ఉన్నాను. అంటే నిన్న జరుగుతూ ఉన్న పని. ఐ హాడ్ ప్లేడ్ ఫుట్‌బాల్ బిఫోర్ ఇట్ రెయిన్డ్. సో, వర్షం పడకముందే నేను ఫుట్‌బాల్ అనేది ఆడేశానని జెప్పేసి. ఐ హాడ్ బీన్ ప్లేయింగ్ ఫుట్‌బాల్ ఫర్ యాన్ అవర్. నేను నిన్న ఒక గంట పాటు ఫుట్‌బాల్ ఆడుతూ ఉన్నాను. అంటే గతంలో ఒక సమయం నుంచి ఇంకొక సమయానికి పని జరుగుతూ ఉందని. సో, నెక్స్ట్ ఫ్యూచర్ చూద్దాం. ఐ విల్ ప్లే ఫుట్‌బాల్. నేను రేపు ఫుట్‌బాల్ ఆడతాను. ఐ విల్ బి ప్లేయింగ్ ఫుట్‌బాల్ టుమారో. రేపు నేను ఫుట్‌బాల్ ఆడుతూ ఉంటాను. అంటే ఫ్యూచర్ కంటిన్యూయస్. ఫ్యూచర్‌లో జరుగుతూ ఉన్న పని. ఐ విల్ హావ్ ప్లేడ్ ఫుట్‌బాల్ బై 6 పీఎం. నేను రేపు 6 గంటలకి ఫుట్‌బాల్ ఆడేసి ఉంటాను. సో, ఐ విల్ హావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్‌బాల్ ఫర్ 2 అవర్స్ బై దెన్. అప్పటికే 2 గంటల పాటు ఫుట్‌బాల్ ఆడుతూ ఉంటానని జెప్పేసి ఇది ఇండికేట్ చేస్తుంది. సో, నెక్స్ట్ వర్బ్ వచ్చేసి కుక్. కుక్ అంటే వండటం. సో, మీకు వీటి యొక్క తెలుగు మీనింగ్స్ కూడా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. వీటి యొక్క తెలుగు మీనింగ్స్ కూడా నేను క్లియర్‌గా మీకు ఎగ్జాంపుల్స్‌తో సహా నేను మీకు కామెంట్ చేస్తాను. సో, కుక్ అంటే వండటం. ఐ కుక్ డిన్నర్ అంటే నేను వంట వండుతానని. ఐ యామ్ కుకింగ్ డిన్నర్ అంటే నేను వంట వండుతూ ఉన్నాను. ఐ హావ్ కుక్డ్ డిన్నర్. నేను వంట వండేశాను. ఐ హావ్ బీన్ కుకింగ్ డిన్నర్. నేను వంట ఒక సమయం నుంచి ఇప్పటి వరకు వండుతూ ఉన్నానని చెప్పేసి అర్థమొస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ టెన్స్ చూద్దాం. ఐ కుక్డ్ డిన్నర్ యెస్టర్‌డే. నేను నిన్న డిన్నర్ అనేది వండేశాను. ఐ వాస్ కుకింగ్ డిన్నర్ యెస్టర్‌డే. నేను నిన్న డిన్నర్ అనేది వండుతూ ఉన్నాను. గతంలో జరుగుతూ ఉన్న పని. ఐ హాడ్ కుక్డ్ డిన్నర్ బిఫోర్ దే అరైవ్డ్. వాళ్ళు రాకముందే నేను డిన్నర్ అనేది వండేశాను. ఐ హాడ్ బీన్ కుకింగ్ డిన్నర్ ఫర్ ఎన్ అవర్. నేను రాత్రి ఒక గంట పాటు డిన్నర్ అనేది వండుతూ ఉన్నాను.
సో, ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. ఐ విల్ కుక్ డిన్నర్ టుమారో. నేను రేపు డిన్నర్ అనేది వండుతాను. ఐ విల్ బి కుకింగ్ డిన్నర్ టుమారో. రేపు నేను డిన్నర్ వండుతూ ఉంటాను. అంటే రేపు జరుగుతూ ఉన్న పని. ఐ విల్ హావ్ కుక్డ్ డిన్నర్ బై 8 పీఎం. రేపు 8 పీఎంకి నేను డిన్నర్ అనేది వండేసి ఉంటాను. అంటే ఫ్యూచర్‌లో జరిగిపోయి ఉంటుందని చెప్తున్నాం. ఐ విల్ హావ్ బీన్ కుకింగ్ డిన్నర్ ఫర్ 2 అవర్స్ బై దెన్. అప్పటికే 2 గంటల పాటు నేను డిన్నర్ అనేది వండుతూ ఉంటాను. సో, నెక్స్ట్ వర్బ్ వచ్చేసి డ్రైవ్. డ్రైవ్ అంటే నడపటం. అందరికీ తెలుసు కదా! సో, ఐ డ్రైవ్ ఎ కార్ అంటే నేను ఒక కార్ అనేది నడుపుతాను. ఐ యామ్ డ్రైవింగ్ ఎ కార్. నేను ఒక కార్ అనేది ప్రెజెంట్ నడుపుతూ ఉన్నాను. అంటే ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఐ హావ్ డ్రివెన్ ఎ కార్. నేను ఒక కార్ అనేది నడిపేశాను. ఎప్పుడు రీసెంట్‌గా నడిపేశాను. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ మాట. సో, ఐ హావ్ బీన్ డ్రైవింగ్ ఎ కార్. నేను కార్ అనేది నడపడం ఆల్రెడీ స్టార్ట్ చేశాను. కానీ ఇప్పటికీ నడుపుతూనే ఉన్నాను అని చెప్పేసి. అంటే ఒక సమయంలో పని ప్రారంభమై ఇప్పటికీ జరుగుతూ ఉంటే దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్తాం. సో, నెక్స్ట్ పాస్ట్ టెన్స్ చూద్దాం. ఐ డ్రోవ్ ఎ కార్ యెస్టర్‌డే. నేను నిన్న కార్ అనేది నడిపాను. ఐ వాస్ డ్రైవింగ్ ఎ కార్ యెస్టర్‌డే. నేను నిన్న కార్ నడుపుతూ ఉన్నాను. ఐ హాడ్ డ్రివెన్ ఎ కార్ బిఫోర్ ద యాక్సిడెంట్. యాక్సిడెంట్‌కి ముందు నేను కార్ అనేది నడిపేశాను. ఐ హాడ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్ ఫర్ ఎన్ అవర్. నేను ఒక గంట పాటు కారు నడుపుతూ ఉన్నాను. ఎప్పుడు? నిన్న. సో, నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. ఐ విల్ డ్రైవ్ ఏ కార్ టుమారో. రేపు నేను ఒక కార్ అనేది నడుపుతాను. ఐ విల్ బి డ్రైవింగ్ ఏ కార్ టుమారో. రేపు నేను ఒక కార్ అనేది నడుపుతూ ఉంటాను. రెండింటికి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే సెకండ్‌దొచ్చేసి జరుగుతూ ఉన్న పని మాట. సో, ఐ విల్ హావ్ డ్రివెన్ ఎ కార్ బై 10 ఏఎం. రేపు 10 గంటలకి నేను కార్ అనేది నడిపేసి ఉంటాను. ఐ విల్ హావ్ బీన్ డ్రైవింగ్ ఎ కార్ ఫర్ 2 అవర్స్ బై దెన్. అప్పటికి నేను 2 గంటల పాటు కారు నడుపుతూ ఉంటాను. సో, నెక్స్ట్ వర్బ్ వచ్చేసి రైట్. రైట్ అంటే రాయటం. అందరికీ తెలుసు కదా! సో, ప్రతి ఒక్క టెన్స్ కోసం మీరు క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటే, మన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక కోర్స్ అనేది పెట్టాను. అదేంటంటే 12 రోజులకి 12 వీడియోలు అని చెప్పేసి డే 1, డే 2, డే 3 అని చెప్పేసి ఉంటాయి వీడియోస్. మీకు వీడియో లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్క టెన్స్ కోసం నేను దాంట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. అంటే 12 టెన్సెస్‌కి 12 వీడియోలు అనేది చేయటం జరుగుతుంది. సో, వాటికి ఎగ్జాంపుల్స్‌తో సహా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇప్పుడు చూద్దాం. ప్రెజెంట్ టెన్స్ కోసం చూద్దాం. ఐ రైట్ లెటర్స్. నేను ఉత్తరాలు రాస్తాను. ఐ యామ్ రైటింగ్ లెటర్స్. నేను ఉత్తరాలు రాస్తూ ఉన్నాను. ప్రస్తుతం జరుగుతున్న పని. ఐ హావ్ రిటెన్ లెటర్స్. నేను ఉత్తరాలు రాసేసాను రీసెంట్‌గా. ఐ హావ్ బీన్ రైటింగ్ లెటర్స్. నేను ఉత్తరాలు రాస్తూ ఉన్నాను. సో, నెక్స్ట్ పాస్ట్ టెన్స్ చూద్దాం. ఐ రోట్ లెటర్స్ యెస్టర్‌డే. నేను నిన్న ఉత్తరాలు రాసేసాను. ఐ వాస్ రైటింగ్ లెటర్స్ యెస్టర్‌డే. నేను నిన్న ఉత్తరాలు రాస్తూ ఉన్నాను. ఐ హాడ్ రిటెన్ లెటర్స్ బిఫోర్ ద మీటింగ్. మీటింగ్‌కి ముందు నేను ఉత్తరాలనేది రాసేసాను. ఐ హాడ్ బీన్ రైటింగ్ లెటర్స్ ఫర్ ఎన్ అవర్. నేను ఒక గంట పాటు ఉత్తరాలనేది రాస్తూ ఉన్నాను. ఎప్పుడు? నిన్న. సో, ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. ఐ విల్ రైట్ లెటర్స్ టుమారో. నేను రేపు ఉత్తరాలు రాస్తాను. ఐ విల్ బి రైటింగ్ లెటర్స్ టుమారో. రేపు నేను ఉత్తరాలు రాస్తూ ఉంటాను. అంటే ఫ్యూచర్‌లో జరుగుతూ ఉన్న పని. ఐ విల్ హావ్ రిటెన్ లెటర్స్ బై నూన్. సో, రేపు మధ్యాహ్నానికి నేను ఉత్తరాలు రాసేసి ఉంటాను. ఐ విల్ హావ్ బీన్ రైటింగ్ లెటర్స్ ఫర్ 2 అవర్స్ బై దెన్. అప్పటికి నేను 2 గంటల పాటు లేఖలు రాస్తూ ఉంటానని చెప్పేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి సింగ్. నెక్స్ట్ మన వర్బ్ సింగ్. సో, ప్రెజెంట్ టెన్స్‌లో చూద్దాం. ఐ సింగ్ సాంగ్స్. నేను పాటలు పాడతాను. ఐ యామ్ సింగింగ్ సాంగ్స్. నేను పాటలు పాడుతూ ఉన్నాను. ఐ హావ్ సంగ్ సాంగ్స్. నేను పాటలు పాడేశాను రీసెంట్‌గా. ఐ హావ్ బీన్ సింగింగ్ సాంగ్స్. నేను ఒక టైం నుంచి ఇప్పటి వరకు పాటలు పాడుతూ ఉన్నానని చెప్పేసి. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ చూద్దాం. ఐ సాంగ్ సాంగ్స్ యెస్టర్‌డే. నేను నిన్న పాటలు పాడేశాను. ఐ వాస్ సింగింగ్ సాంగ్స్ యెస్టర్‌డే. నేను నిన్న పాటలు పాడుతూ ఉన్నాను. ఐ హాడ్ సంగ్ సాంగ్స్ బిఫోర్ ద ఈవెంట్. ఈవెంట్‌కి ముందు నేను పాటలు పాడేశాను. ఐ హాడ్ బీన్ సింగింగ్ సాంగ్స్ ఫర్ ఎన్ అవర్. సో, ఒక గంట పాటు నేను పాటలనేది పాడుతూ ఉన్నాను. ఎప్పుడు? గతంలో. సో, అలాగే ఫ్యూచర్ టెన్స్ కోసం చూద్దాం. ఐ విల్ సింగ్ సాంగ్స్ టుమారో. రేపు నేను పాటలు
పాడతాను. ఐ విల్ బి సింగింగ్ సాంగ్స్ టుమారో. రేపు నేను పాటలు పాడుతూ ఉంటాను. ఐ విల్ హావ్ సంగ్ సాంగ్స్ బై 7 పీఎం. రేపు 7 పీఎంకి నేను పాటలు పాడేసి ఉంటాను. ఐ విల్ హావ్ బీన్ సింగింగ్ సాంగ్స్ ఫర్ 2 అవర్స్ బై దెన్. అప్పటికి నేను 2 గంటల పాటు పాటలు పాడుతూ ఉంటాను. సో, మన నెక్స్ట్ వెర్బ్ వచ్చేసి క్లీన్. క్లీన్ అంటే అందరికి తెలుసు కదా! శుభ్రం చేయటం. దాన్ని ప్రెజెంట్ టెన్స్‌లో, పాస్ట్‌లో, ఫ్యూచర్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. ప్రెజెంట్ టెన్స్‌లో చూద్దాం. ఐ క్లీన్ మై రూమ్. నేను నా రూమ్‌ని శుభ్రం చేసుకుంటాను. సో, ఐ యామ్ క్లీనింగ్ మై రూమ్. నేను నా రూమ్‌ని శుభ్రం చేసుకుంటున్నాను. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని. ఐ హావ్ క్లీన్డ్ మై రూమ్. నేను నా గదిని శుభ్రం చేసేసాను రీసెంట్‌గా. ఐ హావ్ బీన్ క్లీనింగ్ మై రూమ్. నేను నా గదిని ఒక టైంలో ప్రారంభించాను. ఇంకా క్లీన్ చేసుకుంటూనే ఉన్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ టెన్స్ చూద్దాం. ఐ క్లీన్డ్ మై రూమ్ యెస్టర్‌డే. నేను నిన్న నా రూమ్‌ని శుభ్రం చేసేసుకున్నాను. ఐ వాస్ క్లీనింగ్ మై రూమ్ యెస్టర్‌డే. నేను నిన్న నా గదిని శుభ్రం చేస్తూ ఉన్నాను. అంటే జరుగుతూ ఉన్న పని. ఐ హాడ్ క్లీన్డ్ మై రూమ్. నేను నా గదిని ఆల్రెడీ శుభ్రం చేసేసుకున్నాను ఇప్పుడు. ఐ హాడ్ బీన్ క్లీనింగ్ మై రూమ్ ఫర్ ఎన్ అవర్. నేను ఒక గంట పాటు నా గదిని శుభ్రం చేస్తూ ఉన్నాను. సో, ఫ్యూచర్ టెన్స్‌లో ఎలా చెప్పాలి? ఐ విల్ క్లీన్ మై రూమ్ టుమారో. నేను నా రూమ్‌ని రేపు శుభ్రం చేసుకుంటాను. ఐ విల్ బీ క్లీనింగ్ మై రూమ్ టుమారో. రేపు నేను నా రూమ్‌ని శుభ్రం చేసుకుంటూ ఉంటాను. అంటే ఫ్యూచర్‌లో జరుగుతూ ఉన్న పని. ఐ విల్ హావ్ క్లీన్డ్ మై రూమ్ బై నూన్. రేపు మధ్యాహ్నానికి నేను నా రూమ్ అనేది క్లీన్ చేసేసి ఉంటాను. అంటే ఫ్యూచర్‌లో జరిగిపోయి ఉంటుంది అని చెప్పడం మాట. సో, ఐ విల్ హావ్ బీన్ క్లీనింగ్ మై రూమ్ ఫర్ 2 అవర్స్ బై దెన్. అప్పటికి నేను 2 గంటల పాటు నా గదిని శుభ్రం చేస్తూ ఉంటాను. అంటే ఫ్యూచర్‌లో ఒక సమయం నుంచి ఇంకో సమయానికి పని జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పటం. సో, నెక్స్ట్ వర్బ్ వచ్చేసి టీచ్ అంటే బోధించటం, టీచింగ్ చేయటం. సో, దీన్ని ప్రెజెంట్ టెన్స్‌లో ఎలా చెప్తారంటే ఐ టీచ్ స్టూడెంట్స్. నేను విద్యార్థులకు బోధిస్తున్నాను. ఐ యామ్ టీచింగ్ స్టూడెంట్స్. నేను విద్యార్థులకు బోధిస్తూ ఉన్నాను. అంటే జరుగుతున్న పని. ఐ హావ్ టాట్ స్టూడెంట్స్. నేను ఆల్రెడీ విద్యార్థులకు బోధించేశాను. ఐ హావ్ బీన్ టీచింగ్ స్టూడెంట్స్. నేను విద్యార్థులకి ఇప్పటికీ బోధిస్తూనే ఉన్నాను అని చెప్పేసి. సో, పాస్ట్ టెన్స్‌లో ఎలా చెప్పాలి? ఐ టాట్ స్టూడెంట్స్ యెస్టర్‌డే. నేను నిన్న విద్యార్థులకు బోధించాను. ఐ వాస్ టీచింగ్ స్టూడెంట్స్ యెస్టర్‌డే. నేను నిన్న విద్యార్థులకు బోధిస్తూ ఉన్నాను. ఐ హాడ్ టాట్ స్టూడెంట్స్ బిఫోర్ ద సెమినార్. సెమినార్‌కి ముందు నేను స్టూడెంట్స్‌కి బోధించేశాను. ఐ హాడ్ బీన్ టీచింగ్ స్టూడెంట్స్ ఫర్ ఎన్ అవర్. నేను ఒక గంట పాటు స్టూడెంట్స్‌కి బోధిస్తూ ఉన్నాను. సో, ఫ్యూచర్‌లో ఎలా చెప్పాలంటే ఐ విల్ టీచ్ స్టూడెంట్స్ టుమారో. నేను రేపు పిల్లలకి బోధిస్తాను స్టూడెంట్స్‌కి. ఐ విల్ బి టీచింగ్ స్టూడెంట్స్ టుమారో. నేను రేపు స్టూడెంట్స్‌కి టీచ్ చేస్తూ ఉంటాను. అంటే జరుగుతూ ఉన్న పని. ఐ విల్ హావ్ టాట్ స్టూడెంట్స్ బై 4 పీఎం. రేపు నేను 4 గంటలకల్లా బోధించేసి ఉంటాను అని చెప్పేసి. ఐ విల్ హావ్ బీన్ టీచింగ్ స్టూడెంట్స్ ఫర్ 2 అవర్స్ బై దెన్. అప్పటికే నేను 2 గంటల పాటు విద్యార్థులకు బోధిస్తూ ఉంటానని చెప్పి. నెక్స్ట్ ట్రావెల్. అంటే ట్రావెల్ అంటే అందరికీ తెలుసు కదా! ప్రయాణించటం. సో, దానిని ఏ విధంగా చెప్పాలి? సో, ఐ ట్రావెల్ టు న్యూ ప్లేసెస్. నేను కొత్త ప్రదేశాలకు వెళ్తూ ఉంటాను. ఐ యామ్ ట్రావెలింగ్ నౌ. నేను ప్రస్తుతం ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాను. ఐ హావ్ ట్రావెల్ టు మెనీ కంట్రీస్. నేను చాలా కంట్రీస్ అనేది ట్రావెల్ చేసేసాను రీసెంట్‌గా. ఐ హావ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ ఎ వీక్. నేను ఒక వారం నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సో, పాస్ట్ టెన్స్‌లో ఐ ట్రావెల్డ్ లాస్ట్ సమ్మర్. నేను లాస్ట్ సమ్మర్‌లో ట్రావెల్ చేశాను. ఐ వాస్ ట్రావెలింగ్ వెన్ ఐ గాట్ ద కాల్. సో, నాకు ఫోనొచ్చే సమయానికి నేను ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాను. అంటే ఎప్పుడు గతంలో. ఐ హాడ్ ట్రావెల్డ్ టు దట్ సిటీ బిఫోర్ ద కాన్ఫరెన్స్. అంటే కాన్ఫరెన్స్‌కి ముందు నేను ఆ సిటీ అనేది ట్రావెల్ చేసేసాను. ఐ హాడ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ అవర్స్. నేను కొన్ని గంటల పాటు ట్రావెలింగ్ చేస్తూ ఉన్నానని చెప్పేసి ఇప్పుడు గతంలో. సో, ఫ్యూచర్‌లో ఎలా చెప్పాలంటే ఐ విల్ ట్రావెల్ నెక్స్ట్ మంత్. నేను నెక్స్ట్ మంత్ అనేది ట్రావెల్ చేస్తాను. ఐ విల్ బి ట్రావెలింగ్ నెక్స్ట్ వీకెండ్. నేను నెక్స్ట్ వీకెండ్ ట్రావెల్ చేస్తూ ఉంటాను. అంటే జరుగుతూ ఉన్న పని. ఐ విల్ హావ్ ట్రావెల్ టు 3 సిటీస్. నేను 3 సిటీస్‌కి ట్రావెల్ చేసేసి ఉంటాను. అంటే ఇంకా జరగలేదు. కానీ చెప్తున్నాను నేను ట్రావెల్ చేసేసి ఉంటానని జెప్పేసి. ఐ విల్ హావ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ డేస్ బై ద టైమ్ ఐ రిటర్న్. నేను తిరిగి వచ్చే సమయానికి రోజుల తరబడి ప్రయాణం చేస్తూ ఉంటాను. ఇది కూడా జరగలేదు. కాకపోతే జరుగుతుందని జెప్పేసి మనం చెప్తున్నాం.
సో, లాస్ట్ వన్ వచ్చేసి బిల్డ్. సో, బిల్డ్ అంటే మీకు తెలుసు కదా! నిర్మించడం అని జెప్పేసి. ఐ బిల్ట్ హౌసెస్. నేను ఇల్లు నిర్మిస్తాను. ఐ యామ్ బిల్డింగ్ ఎ హౌస్. నేను ఒక ఇల్లు అనేది నిర్మిస్తూ ఉన్నాను. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని. ఐ హావ్ బిల్ట్ ఎ హౌస్. నేను ఒక హౌస్ అనేది నిర్మించేసాను. రీసెంట్‌గా కట్టానని జెప్పేసి. ఐ హావ్ బీన్ బిల్డింగ్ హౌసెస్ ఫర్ ఇయర్స్. నేను కొన్ని సంవత్సరాలుగా ఇల్లు అనేది నిర్మిస్తూ ఉన్నాను. సో, నెక్స్ట్ పాస్ట్ టెన్స్ చూద్దాం. ఐ బిల్ట్ ఎ హౌస్ లాస్ట్ ఇయర్. నేను గత సంవత్సరం ఒక ఇల్లు అనేది నిర్మించాను. ఐ వాస్ బిల్టింగ్ ఎ హౌస్. నేను ఒక హౌస్ అనేది కడుతూ ఉన్నాను. ఎప్పుడు గతంలో. ఐ హాడ్ బిల్ట్ ఎ హౌస్ బిఫోర్ ద డెడ్‌లైన్. డెడ్‌లైన్‌కి ముందే నేను హౌస్ అనేది కట్టేసాను. ఐ హాడ్ బీన్ బిల్డింగ్ ఎ హౌస్ ఫర్ మంత్స్. సో, పూర్తి చేసే ముందు నెలల తరబడి నేను ఇంటిని నిర్మిస్తున్నాను అని చెప్పేసి. సో, ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. ఐ విల్ బిల్డ్ ఎ హౌస్ నెక్స్ట్ ఇయర్. నేను వచ్చే సంవత్సరం ఒక ఇల్లు అనేది కడతాను. ఐ విల్ బి బిల్డింగ్ ఎ హౌస్ నెక్స్ట్ సమ్మర్. నెక్స్ట్ సమ్మర్‌లో నేను ఇల్లు కడుతూ ఉంటాను. ఐ విల్ హావ్ బిల్ట్ ద హౌస్. నేను ఒక ఇల్లు అనేది కట్టేసి ఉంటాను ఫ్యూచర్‌లో. ఐ విల్ హావ్ బీన్ బిల్డింగ్ ద హౌస్ ఫర్ 6 మంత్స్ బై దెన్. అప్పటికి నేను 6 నెలల పాటు ఇంటిని నిర్మిస్తూ ఉంటానని చెప్పేసి. సో, ఇంతే టెన్సెస్ కోసం 12 రకాల టెన్సెస్‌లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. ప్రతి ఒక్క టెన్స్ కోసం మీరు క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటే నేను ఒక కోర్స్ అనేది మన యూట్యూబ్‌లో ఉంచాను. 12 డేస్ కోర్స్ అని చెప్పేసి డే 1, డే 2, డే 3 అని చెప్పేసి ఉంటాయి. అది కూడా మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్‌లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.